చేస్తుంది రాష్ట్రపతి. రాష్ట్రపతి వాళ్ళని నియమిస్తాడు. లోక్పాల్ రాజ్యాంగబద్ధ సంస్థ కాదనమాట. ఒక అమెండ్మెంట్ ద్వారా దీన్ని తీసుకొచ్చాం. ఓన్లీ చట్టబద్ధ సంస్థ మాత్రమే. అండ్ 2013 లోక్పాల్ చట్టం 2014 నుండి అమల్లోకి వచ్చింది. 2013లో చట్టం తీసుకొచ్చాం, 2014 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఇప్పుడు అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ చైర్మన్ వీళ్ళందరూ రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ గురించి రాజ్యాంగంలో పేర్కొనబడింది. ఈ లోక్పాల్ చట్టం, లోకాయుక్త వీళ్ళ గురించి పేర్కొనబడలేదు. సో ఇవి చట్టబద్ధమైనవి, రాజ్యాంగబద్ధమైనవి కాదు. అండ్ ఇక్కడ కన్విల్కర్ గురించి ఇచ్చేశారు. లోక్పాల్గా కన్విల్కర్ అనేవాళ్ళు ఉన్నారని, ఈయన 2022లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారని. అండ్ అవినీతి సంఘటనపై అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందినా కూడా ఈయన లోక్పాల్గా వెళ్ళారనమాట. అవినీతి సంఘటనలపై 7 సంవత్సరాల లోపు మాత్రమే, అంటే అవినీతి జరిగిన 7 సంవత్సరాల లోపు మాత్రమే లోక్పాల్లో మనం ఫిర్యాదు చేసుకోవడానికి ఉంటుంది. లోక్పాల్ చైర్మన్ దుష్ప్రవర్తన